దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే మాస్టర్ యేసుదాస్ గారికి, నరేష్ గారికి, రవిదాస్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఇంతవరకు అద్భుతమైన స్పష్టమైన సందేశాన్ని నరేష్ గారు అందించున్నారు. దాన్ని అందరి బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు రాత్రి సీడీ గురించి చెప్పారు. మీకు కావాల్సిన వారు తీసుకోండి. ఇది 50 రూపాయలు. నీవే నా ప్రాణ ప్రియుడు అనేది పాటలను పాడిన తర్వాత ఇంకా మరి దినేష్ గారు, హేమాజాన్ గారు, అలాగే మాస్టర్ నాని కుమార్ గారు రావుతారు. మరి వారు ఇప్పుడు పాడిన పాటలు ఉన్నాయి ఇందులో. కాబట్టి మరి ఈ సీడీ తీసుకుంటే మీకు బుక్ కూడా ఫ్రీ ఇవ్వాలని ఆలోచించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందు నుంచి ఒక పాట యెహోవా 2-3 వచ్చిన పాడి ఎంతమందికి వచ్చి నీవే నీవే చేస్తున్నా ప్రాణుడు వచ్చా షుగర్ పాడదు అయితే మరి షుగర్ వచ్చు కానీ మరి పాడమన్నా సరే మరోసారి పాడతాను. నాతో వచ్చిన మరి మా సంఘ పెద్దలు కూడా ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సామాన్ రాజు గారు ఉన్నారు, అలాగే ప్రకాష్ గారు, జాన్ మనోహర్ గారు, రామరాజు గారు, పెద్దరాజు గారు, యవనస్తులు కూడా వచ్చున్నారు. ఆత్మహత్య కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచి కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు యశ్పాదం. చిన్నప్పటి నుంచి చక్కగా నమ్మకంగా దేవుని సంఘంలో ఉండి దాని మీద తల్లిదండ్రులకు నమ్మకం పొంది ఎదుగుతున్నాడు యశ్పాదం. దేవుడు ఇంకా బహుగా దీవించునుగా. తగ్గించుకున్న మనం దేవుడు హెచ్చిస్తాడని చాలా తగ్గింపు లేనివాడు. దేవుడు అందుకే నా కుమారుని ఇంతవరకు ఆశీర్వదించాడు. ఇంకా చాలా గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. ఈ పాఠ పుస్తకాలు అంటే 18వ పాఠం. బ్రదర్స్ రోడ్ నుంచి పాడుతుంది కానీ సమయం లేదు. అందుకని నేనే పాట 2-3 వచ్చిన పాడి నీవే నీవే యేసు నా ప్రాణ ప్రియుడవు నీవే, నీవే నీవే యేసు నా తల్లి తండ్రి నీవే, నీవే నీవే యేసు నా ప్రాణ ప్రియుడవు నీవే, నీవే నీవే యేసు నా తల్లి తండ్రి నీవే,
పాటల సీడీలో ఆ పాట ఉంది, మొదటి పాట. ఆ సీడీలో ఉన్న పాటలన్నీ సంఘాల్లో పాడుకోవడానికి అనుకూలంగా ఈజీ టు క్యాచ్. మీరు ఈజీగా దాన్ని నేర్చుకోవచ్చు, పాడవచ్చు. ఆ విధంగా సంఘాలకు కావాల్సిన పాటలు అందులో ఉన్నాయి. పెద్దగా గర్భనాథ్ గారు చాలా వాటిని ఇష్టపడుతుంటారు. పాటలు ఆరాధన కోసం ఈ పాటలు ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని మీకు వర్ణిస్తాను. దానికి చాలా సమయం అయింది. ఆయనను సందేశం మాత్రం 3 రోజుల సందేశం ఉంది. ఈ సందేశాలు కనీసం 2 భాగాలుగా చేసినా 2 రోజులు చెప్పాలి. అందుకని దీన్ని ఒక భాగం నుంచి పెట్టి 2వ భాగంలోకి వెళ్ళి దాని నుంచి నేను అక్కడి నుంచి సగం నుంచి వెళ్ళాలని ఆశిస్తున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయం 28 నుంచి 31 వచనాలు చదవండి. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 28 నుంచి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనండి. దాని కొమ్మ ఇంకా లేతగా ఉండి చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉందని మీకు తెలుసు. ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడు అని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశములు భూమిలు గతించును కానీ ఆ మాటలు మాత్రం గతించు. మాత్రమే చదవబడి వచ్చిన నుంచి మాత్రం మాట్లాడు. మమ్మల్ని దర్శించమని కోరుచు యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను. కొంచెం తక్కువైన పర్వాలేదు తెలుసు. ఈ వాక్యం చూస్తున్నాము.
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకోండి. అంజూరపు చెట్టును చూపించి ఒక ఉదాహరణ యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నారు. దానిలో ఒక సత్యం మనం గ్రహించవలసిందని వాక్యం మనకు బోధించుతున్నది. అంజూరపు చెట్టు దాని కొమ్మ ఇంకా లేతగా ఉండి చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నది అని మీకు తెలుసు. లేత చిగురు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు చిగురించుచు ఉన్నప్పుడు వసంతకాలం వచ్చింది అని అందరికి అర్థమైపోతుంది. వసంతకాలంలో ఈ ఆకులన్నీ కూడా అప్పటికి రాలిపోయి కొత్త చిగురు ప్రారంభమయ్యేటువంటి రోజులది. ఆ రోజుల్లో చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా అనిపించినటువంటి రోజు. అయితే యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే ఈ అంజూరపు చెట్టు చిగురు వేయడం ప్రారంభిస్తుందో మీరు వసంతకాలం వచ్చిందని ఈజీగా చెప్పగలుగుతారా? అలాగే ఈ చివరి రోజులలో జరిగే సంగతులు జరుగుతున్నప్పుడు ప్రభు రాకడ సమీపముగా ఉందని మీకు అర్థం అవ్వాలి, అది గమనించండి అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఆయన సమీపముగానే ఉన్నాడని, ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే దూరం దగ్గరగా ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను అని ప్రభు సంధిస్తున్న మాట. ప్రభునందుల వసంతకాలము ఇది ఆత్మ సంబంధముగా చూసినట్లయితే వసంతకాలము అని మనం గమనించాలి. ఏ కాలంలో ఉన్నా మనము, ఏ కాలము అందుకని వారి పరిగణించినాం, మనము కాలము నెరిగి ఉండాలి అని చూస్తున్నాం. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేయాలని తెలుసుకుని అలా చేయండి అని. సమయం తెలుసుకోవాలి. పక్షులకు సమయం తెలుస్తుంది, భూజంతువులకు సమయం తెలుస్తున్నది, చీమలకు సమయం కాలం తెలుస్తున్నది. వేసవి కాలంలో అవి ఆహారం సమకూర్చుకొనిచున్నది. వర్షకాలంలో అవి బయటకు వెళ్ళడానికి కష్టమైనది. చీమలు ఎంత జ్ఞానంగా పనిచేస్తుంది చూస్తారు. ఎద్దు తన కామాలను గాడిద తన సొంత వారి దొడ్డిను తెలుసుకుంది. పశువులకు జ్ఞానం లేదు, కానీ నా ప్రజలకు మాత్రము తెలివి లేదు అని అంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుల సంఘమా, పక్షులు, భూజంతువులు, పురుగులు, అలాగే సమస్తము కూడా సమయాలను తెలుసుకున్నాయి. దేవుని ప్రజలైన మనము కాలమును తెలుసుకునేవారు ఉన్నారు. దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించారు. ప్రభువు ఈ చివరి రోజులు ఏం జరుగుతాయి అనేది ముందుగానే తెలిపారు. అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది వసంత కాలము. ఏ కాలంలో ఎక్కువ బాగా పనిపిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు వాళ్ళు జరుగుతుంది, మీరు తగ్గించాలి. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. మళ్ళీ అడుగుతున్నాను, ఏ కాలంలో ఉన్నది చెప్పండి అందరూ. ఇది ఏ కాలం? ఇది కొంతమంది పోయే కాలం అన్నట్టు చెప్తున్నారు, కొంతమంది ముగించే కాలం అంటారు, కొంతమంది ఏమో ఇది రాత్రి కాలం అంటారు, కొంతమంది ఇది వర్షాకాలం అండి. ఇది తెలియదు. ఆత్మ సంబంధంగా మనం గమనించి చూసినట్లయితే ఇది ఏ కాలం అంటే ఇది వసంత కాలము అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా. ఇది నాకు తెలియదు, పరీక్ష పెట్టేది. అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది.
అందుకే నేనే స్లో చెప్తాను స్లో చెప్తే నిద్రపోతారేమో నా బాధ. సరే మీరు ఏం కాదంటే నాకేం లేదు. సరే ఇప్పుడు ఈ వసంత కాలంలో మనం బయటపడలేకపోతున్నాం. దీని నుంచి త్వరగా మనం బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రభునందు పిల్లల ఈ వసంత కాలంలో మనం చేయవలసింది ఏంటో దేవుని వాక్యంలో కొంచెం మనం ఆలోచన చేయాలి. వసంత కాలంలో ఏం చేయాలి? సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. 1 నుంచి 11 వచనాలు. అది దూరంగా పెట్టిన మంచిది లేకపోతే ప్రాబ్లం ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి చదవండి. వసంత కాలములో ఏం చేయాలి? రాజులు యుద్ధం చేసే రోజు అది. రాజులు యుద్ధం చేసే రోజులు అవి. వసంత కాలంలో రాజులు యుద్ధము చేసే సమయమున దావీదు యోవాబును అతని వారిని అందరినీ పంపగా ముట్టడి వేసెను. దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచుండెను. పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె చాలా అందగత్తె. దావీదు చూసి ఏం చేశాడన్నా సమాచారం తెలుసుకొని అతడు వచ్చి ఆమె ఏలీము కుమార్తెయు ఇతీడకు గురియాకు భార్య. మనం 11 వచనాల వరకు ఈ సందర్భాలు ఉంది. మనకు కావాల్సిన మాటల్లో ముఖ్యంగా గమనించినట్లయితే వసంత కాలమున ఏం చేస్తారంటే రాజులు యుద్ధం చేసే రోజులు. వసంత కాలంలో ఎందుకు చేయాలి? వర్షాకాలంలో యుద్ధాలు చేయడానికి వీలు అవుతా కష్టం. చలికాలంలో యుద్ధానికి వెళ్తే చలికి చచ్చిపోతారు. కాబట్టి చలికాలం కూడా ఎక్కడ మరి నైట్ పగల యుద్ధం చేసిన రాత్రుల సమయంలో ఎక్కడ ఉంటారు? చలిలో. కాబట్టి చలికాలం యుద్ధాలు పెట్టుకోరు, వర్షాకాలం యుద్ధాలు పెట్టుకోరు. వసంతకాలం వచ్చినప్పుడు మాత్రమే వర్షాలు ఉండవు. కాబట్టి ఆ సమయంలో యుద్ధాలు చేయడానికి అనుకూలమైన సమయం. వసంత కాలమున రాజులు యుద్ధం చేయవలసిన సమయమున దావీదు రాజు ఏం చేస్తున్నాడట? మిద్దె మీద ఎక్కి హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. యుద్ధం చేయవలసిన సమయంలో ఒక రాజుగా ఉండి, యుద్ధానికి ముందుగా ఉండి, యుద్ధాలు నేర్పించవలసిన వ్యక్తి అయి ఉండి, సైన్యాలు పంపించి యుద్ధం విషయంలో చాలా అప్రమత్తంగా మెలకు ఉండవలసినటువంటి ఈ రాజు నిద్రపోతున్నాడండి హ్యాపీగా. ఆ విధంగా నిద్రపోతున్న సమయంలో వీళ్ళ యుద్ధాన్ని పంపించాడు. యోవాబును సైన్యాన్ని వీళ్ళము యుద్ధాన్ని పంపించాడు. ఈయన పడుకున్నాడు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. మీరు పోయి మీ సాగు మీకు కావండి, బ్రతికితే ఇంటికి ఇచ్చారండి, చస్తే అక్కడ కావాలి అన్నట్టుగా వాళ్ళు పంపించాడు. ఈయన మాత్రం నిద్రపోతున్నాడు. యుద్ధం చేయాలి, యుద్ధం చేసే రోజులివి అనేటువంటి తన యొక్క కర్తవ్యమును మర్చిపోయినాడు. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనము వసంత కాలంలో ఉన్నాము అనే వాస్తవాన్ని గ్రహించాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 7:1 గమనించినట్లయితే ఏమంటున్నాడు? భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివారి దినములు వంటివి కావా? చూసారా? భూమి మీద నరుని కాలము ఎలాంటిదంటే యుద్ధ కాలం. భూమి మీద సుఖభోగాలు జీవించడానికి కాదు వచ్చింది. భూమి మీద హ్యాపీగా ఉండడానికి కోసం కాదు, సుఖపడడానికి కోసం కాదు, సుఖ జీవనం గడపడం కోసం కాదు. భూమి మీద ఉన్న రోజు సుఖం లేకుండా బతికేవాడి అంటే
సుఖం కోసం కాదు భూమి మీదకి వచ్చింది, యుద్ధం చేయాలి. ఇది యుద్ధ రంగం. యుద్ధ రంగం భూమి అంటే ఇది ఒక యుద్ధ భూమి. ఈ యుద్ధ భూమిలో ఉన్నాము. ఈ యుద్ధం చేయవలసిన సమయంలో దావీదు నిద్రపోతున్నట్లుగా యుద్ధం చేయడం మానేసి నిద్రిస్తున్న స్థితిలో ఉన్నారేమో. నిద్రించున్నారుగా ఆత్మీయ జీవితంలో నిద్రిస్తున్నారు. యుద్ధం ఎవరి మీద చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దేంతో చేయాలి, బైబిల్ అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలియజేస్తుంది. ఎవరు చేయాలి, మనమే యుద్ధం చేయాలి. ఎవరితో చేయాలి, మనం యుద్ధం చేయలేదు మనుషులతో, శరీరులతో కాదు. దురాత్మ సమూహములతో యుద్ధం చేయాలి. ప్రధానులతో మనం యుద్ధం చేయాలి. వారి అధికారులతో మనం యుద్ధం చేయాలి, మనుషులతో కాదండి. కొంతమంది మనుషులతో కొట్లాడి పెట్టుకుంటుంటారు. కొంతమందికి గొడవ లేకపోతే పిచ్చిపోతాయి. ఈరోజు ఏ గొడవ లేదండి, చుట్టుపిక్కున్నారు. ఏదో గొడవ పక్కింటి వాడితోనో, ఎదురింటి వాడితోనో, బంధువులతోనో, స్నేహితులతోనో, దారిపోయేవాడితోనో గొడవ పెట్టుకోకపోతే ఆ రోజు నిద్రపడతారు. గొడవ దొరికిందనుకోండి, ఆ రోజు వాడికి బిర్యానీ దొరికిందంటే మహానందం. అబ్బా, దేవుడి కొట్టం పెట్టండి, ఈరోజు ఒక గొడవ దొరికింది. వాళ్ళు గొడవ చేసి తిట్టించుకొని తిట్టి లేకపోతే పండించుకున్నా పర్వాలేదు, బాధలేదు. వాళ్ళకి మనశ్శాంతి పడతారు. ఎప్పుడు గొడవలు. కొంతమందికి నోరు మారేసుకోవడం చాలా సరళం. విశ్వాసం ఇల్లు కూడా ఎప్పుడు తిట్టడమే. కొంతమంది కట్టకపోతే నిద్ర పట్టుకోరు. నీవు పోరాడవలసిన మనుషులతో కాదు ప్రియమైన సహోదరి సహోదరి. నీ బంధువులతో, రక్త సంబంధంతో, ఒక మాట చెప్పాలంటే మనుషులతో కాదు. మన పోరాటము ఎప్పుడు దురాత్మ సమూహములతోనే. స్తోత్రం. ఇందాక వాక్యంలో చెప్తున్నారు నరేష్ గారు. ఎవరి పేతురు సాతాను దూరి మాట్లాడినాడు. అలాగనే అబ్రహాము కుమార్తెగా ఉన్నటువంటి నడుముగిపోయిన 18 సంవత్సరాల నుంచి ఆమెలో పురాణుడు. దేవుడు ప్రజల్లో దయ్యాలని అంటే ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు పదమ దగ్గర అదే సందేశం. అనేక మంది నిజమైన ఆత్మతో లేదు, భ్రమపరచబడే ఆత్మతో జీవిస్తున్నారు. నేను భక్తిగా ఉన్నాను, ఆత్మీయంగా ఉన్నాను, చాలా ఆత్మీయంగా ఉన్నాను అని అనుకుంటూ భ్రమపడుతూ ఎవరు భ్రమలో వాళ్ళు జీవిస్తున్నారు. ఎదుటోళ్ళు పిచ్చోళ్ళు నేను అక్కడైనా మంచివాడు అన్నట్టు మా మట్టి నేను అనుకున్నాను. అందరూ దురాత్మతో ఉన్నారు. కానీ వాస్తవానికి భ్రమపరిచిన ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని వాక్యానికి లోబడకుండా సొంత ఆలోచనతో నడిపిస్తుంది. కాబట్టి మనము పోరాడవలసిన దురాత్మలతో, మనం పోరాడవలసిన యుద్ధ భూమి ఎక్కడ? ఈ భూమి మీద మనిషి కాలం యుద్ధ కాలం అన్నాడు. నాకు యుద్ధం అన్నాయి. జాస్మేయర్ గారు ఒక పుస్తకం రాశారు, అనుమతి చదివారు. మనస్సే ఒక రణరంగం. మనస్సే ఒక రణరంగం, యుద్ధ భూమి. చదవండి రాబోతుంది. మనం యుద్ధం చేసేది మన మనసులో చెడు ఆలోచన వస్తాయి. ఈ ఆలోచనలు పోరాడి 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 మనకు వ్యతిరేకించే ప్రతి ఆలోచనను చెరపట్టాలి, జయించాలి. నీ ఆలోచనను, విధానాన్ని స్వాధీనంలో పెట్టగలిగే స్థితిలోనికి నీవు రావాలి. కాబట్టి మనసే ఒక రణరంగం. దాని గురించి తర్వాత మళ్ళీ నేను ముందుకు వెళ్ళాలని చెప్తాను. మనం యుద్ధం చేయడానికి యుద్ధ ఉపకరణాలు ఇచ్చాడు, ఆయుధాలు ఇచ్చాడు. యుద్ధాయుధములు ధరించుకోవాలి, యుద్ధోపకరణములు. రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, సువార్త అనే జోడు తొడుక్కోవాలి, వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఈ విధంగా ఈ యుద్ధోపకరణాలు, మనం ధరించుకున్న యుద్ధోపకరణము శరీర సంబంధమైనవి కావు, ఇవి ఆత్మ సంబంధమైనవి. దేవుని ఎదురుగా దుర్గములను పడద్రోగా చాలగలిగినంత బలము కలిగిన ఆయుధములను మనం కలిగినాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తి అలాంటి బలములు నీకు అనుగ్రహిస్తుంది. అందుకనే నీ మనసులో వచ్చే వ్యతిరేక ఆలోచన తీసివేయి, వ్యతిరేక కోరికలు తీసివేయి. నీ మనసును స్వాధీనంలో పెట్టడానికి నువ్వు పోరాడు, జయిస్తావు.
ఈ భూమి మీద బ్రతుకున్న రోజులు మనం యుద్ధం చేయడానికి మనం వచ్చిన కీర్తన గ్రంథంలో 78వ కీర్తన 9-10 వచనాలు చదవండి. కీర్తనలు పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరని చూస్తున్నాం. చూసారా 78వ కీర్తనలో 9వ వచనంలో విల్లు పట్టుకున్నారు, యుద్ధ సన్నద్ధులే రెడీ అయ్యారు. ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలం వచ్చే వరకు, వసంతకాలంలో యుద్ధం చేయకుండా యుద్ధకాలం వచ్చే వరకు భయపడిపోయారు, పిరికి పందరైపోయి వెనుకకు వెళ్ళిపోతున్నారు. ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు. ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వ అని వాక్యం చూస్తున్నాం. పిరికి గుండె గల ఎఫ్రాయిము మహా పిరికివారు. ఎఫ్రాయిము సంతతి వారు పిరికివారు. యుద్ధం చేయడానికి భయము. ఒకసారి ఒక సైన్యాధిపతి నడిపిస్తున్నాడు యుద్ధం చేయడానికి. సైన్యవాడు వెళ్తున్నారు. యుద్ధం ప్రారంభించే వరకు వీళ్ళు పొరుగులో పారిపోయి చేస్తున్నారు. గుర్రాలేసుకుని పాదాలేసుకుని. సరే ఇట్లా ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు చూడగానే యుద్ధం ప్రారంభం అవ్వక ముందు వాళ్ళు చూడగానే పరిగెత్తుకుంటూ పారిపోయి చేస్తున్నారు. మళ్ళీ సైన్యాధిపతి వాళ్ళందరినీ లైన్లో పెట్టి వాళ్ళని తిప్పి గద్దించి చేసి మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తున్నారు యుద్ధం మళ్ళీ వెళ్తున్నారు. వెళ్ళి మళ్ళీ యుద్ధం ప్రారంభం అవ్వబోయేవారిని పారిపోయి చేస్తున్నారు. ఇట్లా జరుగుతుంది. ఇది జరుగుతుంటే తర్వాత సైన్యాధిపతి చూసి ఇట్లా కాదని చెప్పి ఒకసారి ఏం చేశారంటే, వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక నది దాటి వెళ్ళాలి, దాటి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యుద్ధం చేయవలసిన సమయం ప్రారంభించక ముందు, యుద్ధం ప్రారంభించబోయే ముందు సైన్యాధిపతి ముందు వచ్చి ఈ బ్రిడ్జి కూలగొట్టేశాడు. దాన్ని కూలగొట్టాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభించబోయే వరకు వీరు వెనక్కి తిరిగి పారిపోయి వద్దామని వచ్చే వరకు వీరు దాటడానికి, నది దాటి యువతలకు రావడానికి వంతం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? చచ్చావా దేవుడు అనుకున్నారు. ఇవాళ చేతిలో చచ్చాం, ఇక ఎట్లా చచ్చిపోతున్నాం కాబట్టి ఇక తెగించి పోరాడదాన్ని, తెగించి ఎట్లా చచ్చిపోతాం అని తెగించి పోరాడే వరకు ఎదుటి వారు ఓడిపోయారు, వీరికి జయం వచ్చేసింది. హల్లెలూయా. పిరికి వారై పారిపోయినట్లయితే వాటిని జరుగుతుంది. అపవాదిని చూసి, వారి సైన్యాన్ని చూసి, దయ్యాన్ని చూసి పిరికి వాళ్ళుగా ఉన్నవాడు క్రైస్తవులు. పిరికి పండలాగా ఉన్నవాడు. దయ్యాన్ని వెళ్ళగొట్టే శక్తి, అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. దాన్ని వాడుకోవాలి. వారిని చూసి మనం భయపడేది కాదు. ఎఫ్రాయిము వారు యుద్ధం చేయకుండా వెనుక తిరిగినట్లుగా వాక్యం చూస్తున్నాము. యుద్ధ కాలం వచ్చినప్పుడు వారు వెనుక తిరిగారు. వారు దేవుని నిబంధనను గైకొనకపోయి ఆయన ధర్మశాస్త్రమును అనుసరించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి యుద్ధంలో వెనుకలు తిరిగినారు. యుద్ధం అనేది భయం చాలా. సరే, ఈరోజు మనం చేయవలసిన ఒక ఆత్మ సంబంధమైన యుద్ధం, అది మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి యుద్ధంలో మనం ముందుకు సాగవలసిన వాడైనా. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలో గమనించినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయములో 1-2-3 వచనాలు చదవడం ముందు. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదోర్లాయోమెరు, ఓయీయుల రాజైన తీదాలు అని వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, ఆత్మా రాజైన షీనాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయారను బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు తిరుగుబాటు చేశారు. 13వ సంవత్సరమున తిరుగుబాటు చేశారు. 14వ సంవత్సరమున
అతనితో రాజులు వచ్చి అష్టారోతు కర్మయములో రెఫాయిముల హాములో జూజీలను షాలే కిర్యాతయీము మైదానములో ఏమీలను కొట్టిరి మరియు హోరీలను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి శేయీరు ప్రదేశంలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశును ఎఫ్రాయిముకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారున్న ఆమోరీలను కొట్టిరి. సరే చాలండి. ఇంకా అలాగే మీరు శుభ్ర వచ్చిన వాడికి 24 వచ్చిన వాడే చదవాలి. ఏమన్నా అర్థమైంది ఇప్పుడు మీకు? ఏం అర్థం కాదు. అది ఎన్నిసార్లు చదివినా చదివేవాడికి అంత ఈజీగా అర్థం కాదు. బోధకుడికి చాలా మందికి అర్థం కాక దాన్ని వేరే రీతిగా బోధ చేస్తూ వస్తున్నారు. అదేంటో నేను చెప్పను. కానీ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే మీకు అర్థమయ్యేటట్లుగా నేను ఒక మాటలో చెప్పేస్తే ఆ తర్వాత మీరు చదివినప్పుడు ఎప్పుడు చదివిన ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చదివే కానీ ఎవరికి అర్థం కాలేదన్న వాస్తవం నాకు తెలుస్తుంది. అదేనండి, ఇందులో ఉన్న విషయం ఏంటో నేను చెప్పేస్తున్నాను. 4 రాజులు ఉన్నారు. 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేశారు. యుద్ధం చేసి 12 సంవత్సరాలు 5 రాజులను వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఉన్నది 4 రాజులే. 4 రాజులు యుద్ధం చేశారు. ఎంతమందితో? 5 5 ఓడిపోయారు. 12 సంవత్సరాలు వారికి కప్పము చెల్లిస్తూ ఉన్నారు. ఈ 5 రాజులు 12 సంవత్సరాలు వారికి పన్ను చెల్లిస్తూ ఉన్నారు. 4 హైలైట్ అయిపోయారు. ఆ 4 రాజులు ఎప్పుడు చేస్తున్నారు. అట్లా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు జరిగింది. ఎందుకు మనం ఇలా చేస్తున్నాము? మనం 5 రాజులు ఉన్నాం కదా. ఏమైనా సరే ఎంతకాలం మనం ఈ విధంగా పన్ను కట్టాలి? మళ్ళీ యుద్ధం చేద్దాం. మళ్ళీ యుద్ధం చేసి మనం వాళ్ళు ఓడించేద్దాం, జయించుదాం. మనం పన్ను కట్టడానికి వీలు లేదు అని 5 రాజులు మళ్ళీ రోషం తీసుకున్నారు. 5 రాజులు 13వ సంవత్సరాలు ఆలోచించేసి 14వ సంవత్సరమున మళ్ళీ యుద్ధం ప్రారంభించారు. బాగా ఆలోచించండి. యుద్ధం ప్రారంభించి యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. యుద్ధంలో మళ్ళీ 5 రాజులు ఓడిపోయారు. మళ్ళీ 5 రాజులు ఓడిపోయారు. అందరూ ఎటువంటి పారిపోయారు. 4 రాజులు హైలైట్ అయిపోయి 5 రాజుల దగ్గర సైన్యాల దగ్గర దోచుకొని వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ దోచుకొని సామాగ్రిని పనిలో పనిగా అబ్రహాము తమ్ముడున్నాడే లోతు భార్యను పిల్లలను లోతుకున్నటువంటి సంపద అంతటిని కూడా తీసుకొని ఈ 4 పెట్టారు. ఈ 4 రాజులు లోతు కుటుంబంలో స్త్రీలను పిల్లలను లోతుకున్న సంపద అంత తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని సాగుకోవడం సరళంగా చెప్పాడు. అబ్రహాం దగ్గరికి వచ్చేవాడు, అయ్యా మహారాజా అబ్రహాం గారు, ఇదిగో నీ తమ్ముడు లోతును తన కుటుంబీకులను తన ఆస్తులను చెప్పినప్పుడు 4 రాజులు 5 రాజులు జయించి వారితో పాటు వేల కూడా తీసుకుపోయాడు. అప్పుడు అబ్రహాము ముసలోడు కదా, ఏం చేస్తాడు ముసలోడు? అబ్రహాము చేతగానాడు. అబ్రహాం ఇప్పుడు సోదరు చేసయ్యా నీకు సోదరులైనా అని ప్రార్థన చేసుకుంటూ సూర్యుడు పట్టుకుంటూ ఉండేవాడు కాదు. అబ్రహాము మహారాజు లాంటి వాడు నాకు చూస్తాను. అన్ని జరుగుతాను. నీవు మా మధ్య మహారాజు లాగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము ప్రవక్త. అబ్రహాము గొప్ప ధనవంతుడు. అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసానికి తండ్రిగా ఎంచబడినటువంటి వాడు. అబ్రహాం గురించి చాలా విషయాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం గమనించేసినట్టు అవన్నీ కాదు. అబ్రహాము ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అబ్రహాం దగ్గర సైన్యం ఏంటి? ఇప్పుడు అబ్రహాం దగ్గర సైన్యం ఏంటంటే తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది యవనస్తులున్నారు.
తన ఇంట పుట్టి పెరిగినటువంటి యవనస్తులు, అంటే వాళ్ళ దగ్గర దాసులు ఉంటారు కదా పనివాళ్ళు, వాళ్ళకి ముందు పుట్టిన పిల్లలు కాదు. అబ్రహాం దగ్గర డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి కూలి వాళ్ళు పాలు వాళ్ళు చాలా మంది ఉంటారు, పనులు చేసేవాళ్ళు. అబ్రహాం దగ్గర పనిలో జాయిన్ అయినప్పుడు వారికి పుట్టినటువంటి పిల్లలు వారు యవనస్తులు అయ్యారు. ఈ యవనస్తులు 318 మంది యవనస్తులు వాళ్ళు ఎట్లా తయారు చేశాడంటే అబ్రహాము కత్తిలాగా తయారు చేశాడు. వాళ్ళు మహాయుద్ధంలో నేర్పడతానం కలిగినటువంటి వాళ్ళు యవనస్తులు, పిల్లలు కాదు, పిడుగులు అన్నమాట. అంత పవర్ఫుల్గా యుద్ధం చేసే విషయంలో నైపుణ్యం కలిగిన వారిగా తయారు చేశాడు అబ్రహాం. అబ్రహాం అంటే ముసలోడు, చేతగాలోడు అన్నట్టుగా అనుకుంటానికి వీలు లేదు. అతను ఒక మేటరింగ్ మ్యాన్ లాంటి వాడు, అతను ఒక మంచి ఫైటర్, అతను యుద్ధంలో మంచి నేర్పరితనం కలిగి ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితులు రాకపోవు అని అతను కూడా ఒక జాగ్రత్తలో ఉన్నాడు. 318 మంది కుర్రోళ్ళు తయారు చేసుకున్నారు, బయట కాదు, తన ఇంటి దగ్గర. ఈ 318 మంది యవనస్తులు వెంట పెట్టుకొని 4 రోజులు తరిమి కొట్టాడు. దేవస్థానం చెప్పండి ఇప్పుడు. 4 రోజులు తుత్తుని చేశాడు, శక్తి కింద ఓడిపోయాడు. 4 ఓడించి లోతును, స్త్రీలను, పిల్లలను, అతను సంపద అంత తీసుకొని ఇంకా ఎగస్ట్రా వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము కూడా తీసుకొని బయలుదేరు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. అవన్నీ తీసుకొని బయలుదేరి జయించి వస్తున్నాడు. రాజులను జయించి తిరిగి వస్తున్న అబ్రహాముకు ఒక ప్రత్యేకమైన ఒక గొప్ప వ్యక్తి ఎదురించాడు. ఎవరు తెలుసా? మెల్కీసెదెక్. అతడు షాలేమునకు రాజుగా ఉన్నాడు. షాలేము రాజు, నీతికి రాజు అని అర్థం, సమాధానమునకు రాజు అని అర్థం. షాలేము యెరూషలేమునకు రాజుగా ఉన్నాడు. అతని పేరు మెల్కీసెదెక్. అతడు వంశావళి లేనివాడు, తల్లి కానీ తండ్రి కానీ లేనివాడు. మరి ఎట్లా పుట్టాడు? తల్లిదండ్రులు లేకుండా ఎలా పుట్టాడు అనగా, తల్లిదండ్రులు లేకుండా పుట్టాడని కాదు అర్థం. అతని గురించినటువంటి పుట్టు పూర్వత్వాలు ఏమీ లేవు. మెల్కీసెదెక్ చరిత్ర మనం తీసుకుని చదివితే ఎక్కువగా బైబిల్లో కనబడదు. అక్కడ ఒక చోట కనపడదు, కీర్తన గ్రంథంలో ఒక చోట కనబడుతుంది, ఒక హెబ్రీ పత్రికలో కనపడుతుంది. మెల్కీసెదెక్ ఎక్కువ డీటెయిల్స్ లేవు, అయినా చాలా పెద్ద సందేశం మెల్కీసెదెక్ గురించి ఉంది. పెద్ద పాఠమే ఉంది, ఉన్న చరిత్ర తక్కువే. అతడు దేవుని కుమారుడు యేసు క్రీస్తుకు పోలికగా ఉన్నాడంటే. హల్లెలూయా. మెల్కీసెదెక్ అబ్రహాముకి ఎదురు వస్తున్నాడు. ఎప్పుడు వచ్చాడు ఎదురు? రాజులను జయించి వస్తున్నాడు. రాజులను జయించాలి. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా జయించేవారు కూడా రాజులను జయించాలి. ఏ రాజును జయించుతున్నారు? ఏ రాజును జయిస్తాం? ఎక్కడున్నారు రాజులు? మనకు రాజులు ఉన్నారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము మెల్కీసెదెక్ వచ్చినాడు. రాజును జయించి వచ్చినప్పుడు
మనం జయించవలసిన రాజులు ఉన్నారు. వారిని జయించి వస్తే మనకి ఎదురొచ్చే మెల్కీసెదెకు యేసుక్రీస్తు ఎదురు వస్తాడు. స్తోత్రం. మనం ఎదిరించవలసిన రాజులు ఎవరు? అబ్రహాము ఎదిరించిన రాజులు ఎవరు అంటే, ఇక్కడ నలుగురు రాజులు మనకు కనబడుతున్నారు. మళ్ళీ దాన్ని చదివితే మళ్ళీ అది మీరు తీరువాడిగా చక్కగా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అయితే ఈ నలుగురు రాజులు అర్థం ఏంటంటే, ఒకటి సాతానుకు సూచన ఒక రాజు, ఇంకొక రాజు లోకానికి సూచన, మూడవ రాజు పాపములకు సూచన, సాతానుకు, లోకములకు, పాపములకు, నాలుగవ రాజు దుర్బోధలకు సూచనగా ఉన్నాడు. చెప్పండి, నాలుగో రాజు దేనికి? దుర్బోధ. చాలా ఈ రోజు మనం జయించడానికి 4 సవాళ్ళు మన ఎదురు కనబడుతున్నాయి. లోకాన్ని జయించాలి నువ్వు, సాతానుని జయించాలి నువ్వు, పాపమును జయించాలి. పాపము రకరకాలుగా మనల్ని శోధించాలి. అనేక రకాలుగా పాపము మన ఎదురు ప్రత్యక్షమవుతుంది. పాపమును జయించాలి, దుర్బోధను జయించాలి. ఈ 4 విషయాలు రాజుల్లాగా తయారైపోయింది. ఈ రాజులను అబ్రహాం ఓడించినట్టుగా మనం ఓడించాలి. అబ్రహాము కుర్రోలు తీసుకుని వెళ్ళాడు. ఈ రోజున సంఘంలో ఎంతమంది పాస్టర్ గారికి ఆ విధంగా సహకారంగా ఉండగలిగిన యవనస్తులు అంటున్నారు. అబ్రహాం దగ్గర 318 మంది ఉన్నారు. సంఘంలో ఎంతమంది ఉన్నారు? పాస్టర్ గారు పిలిస్తే మధ్యరాత్రైనా వచ్చేవాడు, సువార్తకి వెళ్దామంటే వచ్చేవాడు, ఊరికి వెళ్దామంటే వచ్చేవాడు, మీటింగ్ పెడదామంటే వచ్చేవాడు, ఎవరిని మందిరం పనిచేద్దామని చేసేవాడు, ఉపవాసం ఉండి ప్రార్థించేద్దాం 3 రోజులు 2 అంటే వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యవనస్తులు. అయ్యగారు మాకు కాలేజీ ఉంది, అయ్యగారు మాకు అర్జెంట్ పడింది, అయ్యగారు మాకు తప్పించుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, సహకరించేవాళ్ళు తక్కువ. నువ్వు దేవుని పని ఎప్పుడు చేస్తావు? దేవుని సేవకుడికి నువ్వు చేదోడువాదుడిగా ఉండడానికి కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే పాస్టర్ గారు చెప్పిన ప్రకారంగా చేస్తారో వారు మంచి ప్రార్థనా పరులుగా, ఉపవాస వీరులుగా, వారు దేవుని కోసం ప్రకాశించుతున్న నక్షత్రములుగా వెళ్ళగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారితోనే పాస్టర్ గారు దయ్యాలు వెళ్ళగొడతారు, చర్చలను కూడా లేపు కూర్చోబెడతారు. దేవుని స్తోత్రం. అలాంటి కావాలి. యుద్ధానికి యవనస్తులను తీసుకుని వెళ్ళి వాళ్ళు కొన్ని లక్షల మంది, కానీ వీళ్ళు 318 మంది యవనస్తులు. అయినా వీళ్ళు వాళ్ళు జయించారంటే ఎంత మనగాళ్ళు ఆలోచించారు. మన ఆత్మీయ జీవితంలో మనం ఆ విధంగా పవర్ఫుల్ ఉంటే వాళ్ళు ఎన్ని లక్షల మంది అన్న రాలి. మనం ఒంటరిగా ఉన్నా, ఇద్దరుగా ఉన్నా సరే దేవుడు మనకే గొప్ప చేయిస్తాడు. హల్లెలూయా. యుద్ధం ఎవరిది? చేసేది మనమా? ఆయన చేస్తాడు. ఆయన ప్రతినిధిగా నిలబడవలసింది అంతే. ఆ తర్వాత దేవుడు యుద్ధం చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే యుద్ధం చేసి తిరిగి వచ్చారో షాలేము రాజు మెల్కీసెదెకు ఎదురొచ్చి రొట్టెలు ద్రాక్షారసాన్ని అందించాడు. రొట్టె తిని ద్రాక్షారసాన్ని తప్పలేదు బలపడ్డారు. యుద్ధం చేసి అలసిపోయాడు. ఈ రోజున లోకంలో నువ్వు యుద్ధం చేసి అలసిపోయిన నీ జీవితానికి యేసుక్రీస్తే జీవపు రొట్టెగా మార్చబడి ఆయన నీకు ఆహారం అయిపోయాడు. ఆయన రక్తం మనకు పానీయముగా ద్రాక్షారసం ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే లోకాశను, సాతానును, పాపమును, దుర్బోధను జయిస్తారో వారే ప్రభు యొక్క రొట్టెలో ద్రాక్షారసంలో పాల్గొనడానికి అర్హులు. అవన్నీ చేయకుండా, ప్రార్థన చేయకుండా, పాపమును జయించకుండా, ఉపవాసం ఉండమంటే ఉండరు, ప్రార్థన చేయమని చేయరు, ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోకుండా నేను ఎలాగ ప్రభు బలంలో పాల్గొనగలుగుతాను? కాబట్టి జయించే అనుభవం కావాలి. ప్రభుత్వ ప్రియులారా, ఈ రోజున వారు జయించవలసిన మన మనస్సును, సాతాను క్రియలను, పాప భోగేచ్ఛను మనం జయించాలి. మరొక మాట మాత్రం చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో చూద్దాం. 11వ అధ్యాయం 32వ వచనంలో చదవండి. 16:32. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వారి కంటే తన మనస్సును కంట్రోల్ చేసుకోగలిగిన వాడే శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం చెప్పండి. పరాక్రమశాలి కంటే
పట్టణాలు జయించేవారి కంటే మనస్సును కంట్రోల్ చేసుకోగలిగిన వారి గొప్ప వ్యక్తులను చూస్తున్నాం. గ్రీకు సామ్రాజ్య వ్యవస్థాపకుడైన మహా అలెగ్జాండర్ అనే చక్రవర్తుల గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అతను ప్రపంచ రాజ్యాలన్నింటినీ అవలీలగా జయించి ఎక్కడ ఓటమి లేదు అతనికి తెలియదు. ఓడిపోవటం అనేది తన చరిత్రలో లేదు. ఒకసారి అన్ని రాజ్యాలు జయించిన తర్వాత అది యుద్ధం చేయడానికి ఏం లేక సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రమా, నీవు కూడా ఒక దేశం ఏంటి ఎంత బాగుండేది, నేను నిన్ను కూడా జయించిందని కదా అని బాధపడ్డాను. అంటే అతను ఇంకా యుద్ధాలు చేయాలి నేను జయించాలనే తప్పన. ఒకసారి ఇలాంటి జయించినటువంటి జయశాలి ప్రపంచ రాజ్యాన్ని జయించిన చక్రవర్తి అలెగ్జాండర్ అనే మహా జయశాలి చక్రవర్తి ఒకరోజు ఒక అరణ్యంలో ఒక మునీశ్వరుడు కనపడ్డాడు. ఆ ముని కనబడితే మునిస్వామిని ఆశీర్వదించిన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మునిస్వామి, ఒక్కసారి మీరు మా దేశానికి రావాల్సిందిగా కోరుతున్నాను, ఒక్కసారి మీరు రండి, మళ్ళీ తీసుకొస్తానంటే నేను రాను అన్నాడు. మునిస్వామి, తమను బ్రతిలాడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మీరు ఒక్కసారి మా దేశానికి రావాలి అని మళ్ళీ చెప్పారు. నేను రాను అని చెప్పాను కదా. నేనేమనుకున్నావు? ప్రపంచ రాజ్యం గడగడలాడించిన చక్రవర్తిని. నా సంగతి అసలు నీకు తెలుసా? నాకెక్కడ ఓటమి లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వస్తావా రాలేదంటే నీ పేక తెగేస్తానన్నాడు కత్తి తీసి రోషంగా. నా మాటకు ఎదురు చెప్పిన వాడే లేడు సామ్రాజ్యవంతుల భూమి మీద ఎవడు కూడా. నీవు నాకు ఎదురు చెప్తావా, రమ్మంటే రానంటావు, వస్తావా అన్నాడంట. అప్పుడు మున్సిపాలిటీ శాంతంగా అన్నాడంట, ఆ చక్రవర్తి గారు తమరు ప్రపంచ రాజ్యాలని నేను జయించారు కానీ ఇక తమరు జయించిందో ఇంకొకటి ఉందన్నాడు. నేను జయించుందా ఏంటది? నీ కోపాన్ని నువ్వు జయించుకోలేవు, నీ కోపానికి నువ్వు బానిసం అయిపోయావా పోవాయి. నీ కోపాన్ని నువ్వు జయించుకోలేని చేతగా నువ్వు వీరుడు ఎలా అనుకున్నావు? కాబట్టి పట్టణాన్ని పట్టుకునే వాడికంటే తన మనస్సును కంట్రోల్ చేయగలిగిన వాడే శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సును స్వాధీనం, నీ కోరికను స్వాధీనంలో పెట్టు, నీ ఆలోచన స్వాధీనంలో పెట్టు. నీ ఆలోచనతో పోరాడి చెడు ఆలోచనలు జయించు, వాటిని ఓడించు, జై జీవితం. అప్పుడు ప్రభు రొట్టె ద్రాక్షరసంలో పాలు. ఎప్పుడైతే ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నానో ఆ తర్వాత అబ్రహాము తీసుకొచ్చిన వాటన్నింటిలో దశమ భాగం ఇచ్చాడు. ఆమేన్. దశమ భాగం ఇవ్వాలి. ప్రభు ద్రాక్షరసంలో వాళ్ళలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు తప్పకుండా దశమాన్ని ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వు ముట్టడానికి వీలు. ఎవరు దశమాన్ని ఇవ్వకుండా బిగబట్టి నీవు ప్రభు బలలో పాల్గొనడానికి నీకు దమ్ము అంత ధైర్యంగా వెళ్ళవచ్చు. చాలా మంది బిగబట్టి దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడి ఇవ్వకుండా నీ సొంత ఆలోచనతో నువ్వు నడిచిపోతున్నావు. సంఘంలో సహకరించినటువంటి పరిస్థితులు ఆశగా ఒకటి జీవితం మరొకటి చేయటం, ఏమైనా ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేకుండా ప్రభుత్వాలు పాల్గొన్నాడు. అబ్రహాము తనకు వచ్చిన దాని అంతట్లో 10వ వంతు ఇచ్చాడు. స్తోత్రం. జయించాడు. మనం జయించాలి. ఇక్కడ దావీదు విషయంలోకి వచ్చేవాడికి నేను అదంతా చెప్పడం వదిలేశాను అని దావీదు యుద్ధం చేయకుండా అతను నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయి సాయంత్రం మెల్లగా లేచి చల్లగా నడుస్తాడు. సాయంత్రం వేళ చల్లగాలికి తిరుగుతూ ఉన్నాడు. చల్లగాలి తిరిగే వారికి పిల్లగాలి తిరిగిందండి అయ్యారికి. చల్లగాలి తిరుగుతూ ఉన్నాడు. లోపల స్నానం చేసే స్త్రీ కనపడింది. ఎంక్వైరీ చేశాడు, పాపం చేశాడు, పాపం పడ్డాడు. దేవుని చిత్తాన్ని చేయకుండా యుద్ధం చేయకుండా ఉంటే పాపంలో పడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. మేలుకొని యుద్ధ భూమిలో ఈ జీవితకాల యుద్ధ రంగం అని తెలుసుకొని యుద్ధాన్ని ప్రారంభించాలి. ఆమేన్. ప్రార్థించేద్దాం. కనిపించుకోండి, ప్రార్థించేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. యేసు రాజానికి స్తోత్రం. ఈ భూమి మీద యుద్ధం నేర్పించినట్టు ప్రభువా, యుద్ధ రంగంలో నేను ఉన్నాను, ఓడిపోకూడదు.
నాకు వ్యతిరేకముగా ఉన్న రాజులను జయించే శక్తి నాకు కావాలి. ప్రభువానికి స్తోత్రం. తండ్రి, నన్ను కనికరించు, నాకు యుద్ధము నేర్పించు, నాకు యుద్ధమును నేర్పించు. యుద్ధంలో ఓడిపోకూడదు. అబ్రహాము రాజులను జయించి తిరిగి వచ్చినప్పుడు మెల్కీసెదెకు ఎదురు వచ్చి రొట్టె ద్రాక్షారసం నుంచి అతను బలపరిచినప్పుడు అతనితో ఉన్న వారు యవనస్తులు రొట్టె తిన్నారు, ద్రాక్షారసం తీసుకున్నారు. తప్పనిగా మనము కూడా జయించి ఆయన శరీరంలో పాలు అన్నిటిలో దశమ భాగించాం. అబ్రహాం మనము కూడా అన్నిటిలో దశమ భాగించాం. దేవుని ఆశీర్వాదం పొందాం. స్తోత్రం. ఉదయించినాడమ్మ నీతి సూర్యుడు, సర్వలోక పాలకుడు యేసుదేవుడు. ఉదయించినాడమ్మ నీతి సూర్యుడు, సర్వలోక పాలకుడు యేసుదేవుడు. సంబరపడగా పాటలెన్నో పాడివారు పరవశించిరే. అంబరాల దూతలే సంబరపడగా పాటలెన్నో పాడివారు పరవశించిరే. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 రారాజుకు స్తుతి మాలిక. హోసన్నా రారాజుకు స్తుతి మాలిక. స్తుతి మాలిక సుమ మాలిక సుమ మాలిక స్తుతి మాలిక స్తుతి మాలిక సుమ మాలిక సుమ మాలిక స్తుతి మాలిక. సుందర కుసుమాల స్తుతి మాలిక. సుందర కుసుమాల స్తుతి మాలిక. స్తుతి 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 ఆరాధన. 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 ఉదయించినాడమ్మ నీతి సూర్యుడు, సర్వలోక పాలకుడు యేసుదేవుడు. ఉదయించినాడమ్మ నీతి సూర్యుడు, సర్వలోక పాలకుడు యేసుదేవుడు. సర్వలోక పాలకుడు యేసుదేవుడు. సర్వలోక పాలకుడు యేసుదేవుడు. మహాగరుడా, పరిశుద్ధులకు స్తోత్రములు. ఇంతవరకు అందించబడిన సందేశం ప్రతి హృదయంలో ముద్రించని నీవే కనిపించు. ఈరోజు అందించబడిన రెండు సందేశం ప్రతి హృదయంలో ఫలవంతంగా ఉండడానికి సాధించు. దాసు నరేష్ గారు నిలబెట్టి చక్కగా వాక్యం ద్వారా మాట్లాడు. మొదటి రోజు ఈ రోజు అయా నేను మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వేడుకుంటున్నాను. నీ నామానికి వందనాలు ఇస్తున్నాను. దాసునికి వాడుకోండి. శ్రేయస్ దాస్ గారిని బహుగా మీరు వాడుకోనండి, బలపరచండి. దాస్ గారిని వాడుకొచ్చి వాడుకోనండి. వచ్చిన ప్రియులందరూ బ్రదర్స్ సిస్టర్స్ ప్రతి ఒక్కరు దీవించి సంఘాన్ని ఆశ్రయించి అభివృద్ధిపరచు. నీ కృపలో వర్ణించి 3 రోజులు అద్భుతంగా జరిగించారు. తండ్రి, ఈ లోకంలో ఉన్నంత కాలం ఒక వసంత కాలం, యుద్ధం చేసే కాలమని. ఈ లోకంలో యుద్ధం చేయడానికే మేము వచ్చాం, కానీ నిద్రించడం కోసం కాదు, సుఖభోగాలను పెంచడం కాదు. ప్రాణాలు తెగించి పోరాడడం మాకు నేర్పించమని, నడిపించమని. అందుకే మాకు ఆత్మ బలం కావాలి కనుక పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి. వాక్య బలంతో మమ్మల్ని ఈ సంఘం అన్ని విషయంలో సంపూర్ణత చెందునుగా, పరిపూర్ణతలోకి వచ్చునుగా. అందులో నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. కానుకలు సమర్పించిన వారిని దీవించండి.
ఆయా పట్టబడిన కానుకలు ఆశీర్వదించండి. ఇచ్చిన ప్రతి హస్తమును దీవించండి. సమృద్ధిని వారికి ధరించండి. అది నీ రాజ్య వ్యాప్తి కూడా సమర్థమై వాడబడడానికి సహాయం చేయండి. ఎంతమంది దశభాగములు ఇవ్వలేక ఎనబడిపోతున్నారు, వారు కూడా నమ్మకంగా ఇచ్చేవారుగా చేయమని ప్రార్థిస్తున్నారు. తండ్రి నీకు స్తోత్రం. ఈ సంఘంలో మంచి చురుకైన యవనస్తున్నారు. పాటలు పాడే విషయంలో, ఆరాధించే విషయంలో, వాక్యం వాయించే విషయంలో, ఉపవాసాలు ఉండే విషయంలో, స్వార్థ ప్రకటించే విషయంలో, అయ్యా దైవసేవకుడు ఎప్పుడు ఏం చెప్పినా అన్నిటికీ అయ్యా ఏ సమయమైనా సరే రెడీగా ఉండగలిగే సైన్యంగా మీరు అయ్యా ఈ సంఘంలో యవనస్తులు సిద్ధపరచడానికి వేడుకొని ప్రార్థిస్తున్నాను. సంగీతం వాయించిన దేశపాలన దీవించి యవనస్తులు మంచి భవిష్యత్తు దాచి గొప్ప సేవకుడవులుగా గొప్ప ఆశీర్వాదం పొందుకోనుగా వాద్యాల వాయించిన వారందరికీ, పాట పాడిన వారందరినీ దీవించి నీకే సమస్త మహిమలు చేసి మాస్టర్ గారి కుటుంబాన్ని దీవించి ఇంకెను నీ కృపలో బలపరిచి నడిపించి ప్రార్థించి మనం చేసి వేడుకుంటాం. నాతో వచ్చిన బ్రదర్స్ అందరినీ కూడా నీ కృపలో దీవించి వచ్చిన మాకు తోడుకున్నాను. యేసయ్య శక్తి నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ నుండి అన్యోన్య సహవాసము, సమాధానము, దేవుని ఆశీర్వాదం కూడి వచ్చిన మనకు లోకమందున సకల పరిశుద్ధులందరికీ యుద్ధ భూమిలో తోడుగుండి పరమరాజ్యం చేరు పర్యంతం తోడైంది నడిపించును గాక.